క్రికెట్ లవర్స్ కు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన ఐపీఎల్ 2026 ముగిసింది. కప్పు ఎవరు గెలిచారన్న మాట పక్కన పెడితే టోర్నమెంట్ ముగిసిన వెంటనే అసలు సిసలైన సోషల్ మీడియా వార్ మొదలైంది. ప్రముఖ క్రికెట్ వెబ్సైట్ ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ఫో ప్రకటించిన ఐపీఎల్ 2026 టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్ ఇప్పుడు నెట్టింట తీవ్ర చర్చకు దారితీసింది. ఈ జట్టును చూసిన క్రికెట్ ఫ్యాన్స్ మొదట అందరూ కూడా ఆశ్చర్యపోయారు, తర్వాత నవ్వుకున్నారు, చివరకు తల పట్టుకొని ఇది ఐపీఎల్ టీమ్ ఆఫ్ ది టోర్నమెంటా లేక ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ కంబైన్డ్ ఎలివేనా అంటూ ట్రోల్స్ మొదలు పెట్టేశారు. ఈ సెలక్షన్ కమిటీ అసలు ఐపీఎల్ మ్యాచ్లన్నీ చూసిందా లేక కేవలం రెండు టీంల మ్యాచ్లు మాత్రమే చూసిందా అని అనుమానం రాక మానదు. ఎందుకంటే ఈ జట్టుల్లో సగం కంటే ఎక్కువ మంది సన్ రైజర్స్ హైదరాబాద్ ఆర్సీబీలు అయితే ఉన్నాయన్నమాట. ఎస్ఆర్హెచ్ నుంచి నలుగురు, ఆర్సీబీ నుంచి నలుగురు ప్లేయర్స్ కు చోటు కల్పించడంతో మిగతా 8 ఫ్రాంచైజీలు ఈ సీజన్ లో కేవలం మ్యాచ్లు చూడడానికి, చప్పట్లు కొట్టడానికే వచ్చాయా అని సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఓపెనర్లుగా వైభవ్, విరాట్ కోహ్లీలను ఎంపిక చేశారు. వికెట్ కీపర్ గా ఇషాన్ కిషన్, మిడిల్ ఆర్డర్ లో హెన్రిచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డిలను తీసుకున్నారు. అంతా బాగానే ఉంది, కానీ జట్టు మొత్తానికి కెప్టెన్ గా రజత్ పటిదార్ ను ఎంపిక చేయడం చూసి కొందరు క్రికెట్ పండితులు సైతం అవాకవుతున్నారు. కప్పు గెలిచిన బోనస్ పాయింట్లు ఏమైనా ముందే కలిపేశారా ఏంటి బాస్ అంటూ సెటైర్లు వేస్తున్నారు. వైభవ్ సూర్యవంశీ, విరాట్ కోహ్లీ, ఇషాన్ కిషన్, రజత్ పటిదార్, హెన్రిచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి, కృణాల్ పాండ్యా, సునీల్ నారాయణ్, భువనేశ్వర్ కుమార్, రబాడా, జోఫ్రా ఆర్చర్, సాకిబ్ హుసేన్. ఇక బౌలింగ్ విభాగంలో కృణాల్ పాండ్యా, సునీల్ నారాయణ్ వంటి ఆల్రౌండర్లతో పాటు భువనేశ్వర్ కుమార్, కగిసో రబడా, జోఫ్రా ఆర్చర్, సాకిబ్ హుసేన్లను చోటు దక్కింది. అయితే ఈ సీజన్ లో అద్భుత ప్రదర్శన చేసిన పలువురు స్టార్ బౌలర్ల పేర్లు ఇందులో లేకపోవడంతో మా ఫేవరెట్ ప్లేయర్ ఎక్కడ అంటూ కామెంట్ సెక్షన్ లో ఫ్యాన్స్ అప్పుడే యుద్ధానికి దిగిపోయారు. ఈ సెలక్షన్ గత్తరపై సోషల్ మీడియాలో మీమ్స్ వరద పారుతుంది. ఈ టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్ సెలక్షన్స్ లో కమిటీ మీటింగ్ ఎక్కడ జరిగింది, హైదరాబాద్ లోనైనా లేక బెంగళూరు పబ్ లోనా అంటూ నెటిజన్లు గట్టిగానే చురుకులు అంటిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఐపీఎల్ లోని ప్రతి క్రికెట్ అభిమానిది తనదైన ఒక సొంత టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్ ఉంటుంది. ఈ ఎస్పీఎన్ జట్టుతో ఏకీభవించే వాళ్ళు ఎంతమంది ఉన్నారో, ఇదేం సెలక్షన్ రా బాబోయ్ అని తల పట్టుకునే వాళ్ళు అంతే మంది ఉన్నారు. మరి ఈ ఈఎస్పీఎన్ కి టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్ పై మీ అభిప్రాయం ఏంటి? ఈ ఎంపికలతో మీరు ఏకీభవిస్తారా? మీ దృష్టిలో ఈ సీజన్ బెస్ట్ 11 ఏంటో కింద కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి.